ప్రజలను కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బీసీలకు నిజంగా వాళ్ళ సంపదను ఎవరు దోచుకుంటున్నారు, వాళ్ళ మీద కనిపించే వివక్ష కనిపించని వివక్ష ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఏ విధంగా కొల్లగొడుతున్నారు అన్న విషయాల్లో బీసీలకు స్పష్టత లేదు. అసలు బీసీ అనే ఒక నినాదం అనేది అది గ్రామీణ ప్రాంతాల్లోకి పోలేదు. ఏ వర్గాలైతే ఈరోజు ఆధిపత్య కులాలకు అధికారం కట్టబెడుతున్నారో వాళ్లకు మేము బీసీ, మాకు ఒక రిజర్వేషన్ ఉండాలి, దాని తర్వాత మాకు ఈ సంపదలో భాగస్వామ్యం ఉంది, మేము కూడా మనుషులమే అన్నది రాలేదు. ఇంకా అస్పృహ రాలేదు. ఇది వాస్తవం, మనం దీన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా కులాలుగానే మిగిలిపోయారు. ముదిరాజులు అంటే ముదిరాజుల కులమే, తర్వాత మళ్ళీ దాంట్లో తెనుగు సపరేట్ ఉంటుంది, అదేవిధంగా గొల్లలు అంటే మళ్ళీ గొల్ల కులం వేరే, కుర్మ కులం వేరే, అట్లా రకరకాల కులాలుగా విడిపోయిండ్రు. అది ఒక ప్రధానమైన పాయింట్. ఇక రెండవది మీరు చెప్పింది ఏంటంటే 50% రిజర్వేషన్ అనే దాని మీదనే ఈరోజు చర్చ. నిజంగా సాక్రోసాంక్ట, ఇంతకన్నా ఇది పవిత్రమైందా ఈ లక్ష్మణ రేఖ అనేది ఇక్కడ పాయింట్. అబ్సల్యూట్లీ కాదండి. కోర్టు ఎవరండి డిసైడ్ చేయడం? అసలు కోర్టులు ఎవరి చేతులు ఉన్నాయి? కోర్టులు ఎవరి చేతులు ఉన్నాయి? ఈ రోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇప్పటికీ 79% హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే. అగ్రవర్ణాల జడ్జిల దగ్గర నుంచి మీరు ఈ అణిచివేయబడ్డ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనుకోవడం అనేది అమాయకత్వం, అత్యాశ. అది మొదటి. ఇంకొక విషయం ఏంటంటే ఇది పొలిటికల్గా ఎప్పుడు ఒక నినాదం అవుతుందంటే ఇది ఉద్యమ స్థాయి వచ్చినప్పుడే నినాదం అవుతుంది. తెలంగాణ ఎందుకు ఆనాడు మలిదశ ఉద్యమం, కేసీఆర్ గారు మరి ఆ రోజు నేను చనిపోయినా మంచిదే, కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని కరీంనగర్లో నవంబర్ 29 నాడు ఒక మరి నిర్ణయం తీసుకొని సిద్దిపేటకు వస్తుంటే ఆ రోజు కరీంనగర్లో మరి వారిని అరెస్ట్ చేయడం, దాని తర్వాత ఉస్మాని అంతా కూడా భగ్గుమనడం, దాని తర్వాత మలిదశ ఉద్యమం మళ్ళీ పుంజుకొని గ్రామాన కులాలకు మతాలకు అతీతంగా మాకు తెలంగాణ కావాలని మళ్ళీ ఒకసారి ఉద్యమం పుంజుకున్నది. రైట్. సో ఆ విధంగా బీసీ రిజర్వేషన్లు, బీసీలకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక ఉద్యమం వస్తేనే ఇది రాజకీయంగా నినాదంగా బలపడతాయి. లేకపోతే కేవలం చెప్తారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు 42% రిజర్వేషన్ ఇస్తాం, 24,000 మంది కొత్త నాయకత్వాన్ని మీకు అందిస్తాను, కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అదేవిధంగా మీకు విద్యా దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తాను, వారు రకరకాల మాటలు చెప్పారు. నిజానికి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్స్ అయినాయి. ఎవరికి పోయినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి గారికి పోయినాయి. మరి అక్కడ 42% రిజర్వేషన్ ఏమైంది? మూసీనది ఆధునీకరణని టెండర్లు పిలిచారు, ఎవరికి పోయినాయండి? అదేవిధంగా చాలా కాంట్రాక్టులు కూడా, అంటే కాంట్రాక్టులో 42%, అంటే రేవంత్ రెడ్డి గారు చేయగలిగిన పనులు ఇవన్నీ కూడా, ఆర్డినెన్స్ ఇవన్నీ కూడా తర్వాత సంగతి, ఆయన చేయగలిగిన పనులే చేయలేకపోయారు. ఇప్పుడు సడన్ గా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు అందరం కలిసి బీసీ సంఘాలను తీసుకుపోదామంటే నా ప్రశ్న ఏంటంటే మీ చేతిలో ఉన్నవి డిసెంబర్ 9, 2023 నాడు మీరు 42% కాంట్రాక్టులో బీసీ సోదరులకు ఇస్తున్నాను, బీసీ సబ్ ప్లాన్ కింద ఈ విధంగా నేను బడ్జెట్ పెడుతున్నాను, అదేవిధంగా బీసీలకు ఇంకా ఈ విధంగా చేస్తాను అని చెప్పి ఒక జివో ఇస్తే అయిపోతుండే కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇంతవరకు ఇప్పుడు కేసీఆర్ గారి సమయంలో బీసీ బంద్ వచ్చింది, తర్వాత గొర్రెల స్కీమ్ వచ్చింది, తర్వాత చేపల స్కీమ్ వచ్చింది, అలా రకరకాల స్కీమ్స్ వచ్చినాయి. సో దానివల్ల గురుకుల పాఠశాలలు అసలు ఎస్సీ ఎస్టీల కన్నా ఎక్కువగా గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు కేసీఆర్ గారు ఇచ్చారు. సో ఆ విధంగా మరి నువ్వేం చేసినావు అంటే ఇది ఎందుకంటున్నా అంటే నేను ఈ విధంగా మనకు ఈ చైతన్యం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పోయి ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైతే ఈ వాగ్దానాలు ఇస్తున్నారో ఆ వాగ్దానాలను మనం ప్రశ్నించినంత వరకు గ్రామాన రచ్చబండల దగ్గర, ఇళ్లలో ప్రతి చోట కూడా ప్రశ్నించినంత వరకు ఈ విధంగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు 79% అగ్రవర్ణాలే ఎందుకు జడ్జిలు అవుతున్న విషయం ఎవరు ప్రశ్నిస్తున్నారు చెప్పండి? ఎవరు ప్రశ్నించడం లేదు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా ఈరోజు ఎవరి చేతిలో ఉంది? అది కూడా ఆధిపత్య వర్గాల చేతిలో ఉంది. అట్లా ఈ రోజు దేశంలో సంపద మీద నిర్ణయం తీసుకునే ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మండల్ కమిషన్ కూడా మీరు చూస్తే, మండల్ కమిషన్ 1992లో అమల్లోకి ఎట్లా వచ్చింది? ఆనాడు శరద్ యాదవ్ గారు, కాన్షీరామ్ గారు వీళ్ళు 46 రోజుల వీరోచిత పోరాటం చేసి మేము మీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తాం. అంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు కూడా ఆ విధంగా ఉన్నాయి. దేవిలాలు
నేను బయటికి పోతా అని చెప్పడం విపి సింగ్. సో ఆ విధమైన రాజకీయ అనిశ్చితి ఉండింది కాబట్టి ఈ ఇద్దరు మహానాయకులు ఈ వర్గాల ప్రతినిధులుగా పోరాటం చేసి ఉద్యమాల్లోకి వచ్చారు కాబట్టి, రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ చేసుకుని బీసీలకు న్యాయం చేయగలిగారు. జయలలిత గారు సార్ చెప్పినట్టుగా జయలలిత గారు బ్రాహ్మణ్ కావచ్చు, కానీ ఆ ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఒక ముఖ్యమంత్రికి కూడా ఈరోజు బీసీలకు 69% రిజర్వేషన్ తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే కింద ఉద్యమం బలంగా ఉంది, చర్చ జరుగుతుంది. బీసీలు కానీ ఎంబీసీలు కానీ రకరకాల తమిళనాడులో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ పెరియార్ రామస్వామి గారు కానీ ఇంకా రకరకాల కామరాజ్ నాడారు ఇట్లా చాలా మంది కూడా ఈ బీసీ వాదం మీద దీని మీద పనిచేసిండ్రు కాబట్టి ఇంకా విధి లేక ఆమె